వెల్కమ్ టు సీఎం టైమ్స్. శ్రీకాళహస్తి మండలం ఇలగనూరు పంచాయతీకి చెందిన సింహాచలం కండిగ గ్రామానికి చెందిన పేదలకు 50 ఏళ్ల క్రితం ఇచ్చిన భూమి వివాదంగా ఉండేది. అటవీ శాఖకు సంబంధించిన వివాదం కొనసాగుతూ ఉండేది. 1970లో వాళ్ళకి రిజర్వ్ ఫారెస్ట్ లో పట్టాలు ఇవ్వటం జరిగిందని, 1978లో అప్పుడున్న కలెక్టర్ ఆ పట్టాలని రద్దు చేయటం జరిగిందని ప్రస్తుతం కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం మధ్యాహ్నం కాళహస్తి పిఆర్ గెస్ట్ హౌస్ నందు జరిగిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు ఆయన మాట్లాడారు. మరోసారి 1998లో 130 మంది కుటుంబాలకు 1.5 ఎకరం చొప్పున పట్టాలు ఇవ్వటం జరిగిందని, కాలక్రమేణా ఆ అటవీ శాఖ అధికారులు ఆ భూములు రద్దు చేయమని కలెక్టర్కి ఫిర్యాదులు ఇచ్చారని తెలిపారు. 2014లో కూడా హైకోర్టు ఆ భూములను రిజర్వ్ ఫారెస్ట్ గా గుర్తించింది. అయినా కూడా ఆ పట్టాలు రద్దు కాకపోగా అటు గ్రామస్తులకు ఇటు అటవీ శాఖ అధికారులకు తరచూ వాగ్వాదాలు ఉండేవని అన్నారు. ఆ సమస్యలను పరిష్కరించడం కోసం అక్కడున్న బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలని ఈ రోజు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నేను కూర్చోవటం జరిగిందని కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ రోజు శ్రీకాళహస్తి పిఆర్ గెస్ట్ హౌస్ నందు శ్రీకాళహస్తి మండలం ఇనగనూరు రెవెన్యూ గ్రామం సింహాచలం కండ్రిక గ్రామస్తుల భూ సమస్య పరిష్కారంపై ఏర్పాటు చేసిన సమావేశంలో అందరితో చర్చించి ఆ ఊర్లో వస్తున్న పంట ఆదాయాన్ని రైతులకు ఇవ్వాలని అటవీ శాఖ అధికారులకు తెలియజేశామని, ఆ తర్వాత అదంతా పేదవారు కాబట్టి వారందరికీ మరొక చోట ఎక్కడైనా అసైన్డ్ ల్యాండ్ ఉండే 1.5 ఎకరం చొప్పున 90 కుటుంబాలకు 3 నెలల లోపల అందజేస్తామని కలెక్టర్ వెంకటేశ్వర్లు స్థానిక ఎమ్మెల్యే శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కోల ఆనంద్ గారు, నేను, కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు, ఆర్డీఓ గారు అందరం కూర్చొని ఈ సింహాచలం సింహాచలం కంట్రీగా ఏదైతే 135 ఎకరాలు భూమి ఉందో, అలానే గొల్లపల్లి పంచాయతీలో 150 ఎకరాలు ఏదైతే 1150 ఎకరాలు బీవీపురం ఇంకా ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయో దీని గురించి మాట్లాడడం జరిగింది. మొన్న ఆ పత్రికల్లో కథనం వచ్చింది. ఏంటంటే దీంట్లో ఏదో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, దీంట్లో ఎవరో ల్యాండ్ ఏదో తీసుకుంటున్నారని చెప్పి పొలిటికల్గా కొద్దిగా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో అంతా కూడా అవాస్తవాలు. వాళ్ళు కూడా గ్రామస్తులు రావడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు మేము కూర్చుని వెంటనే ఇమీడియట్గా దీనికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చాం, వాళ్ళతో మాట్లాడాం. నిజంగానే 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి జరిగిన సొల్యూషన్ ఈరోజు గంటన్నరలో అందరం కూర్చొని మాట్లాడుకొని ఈరోజు గ్రామస్తులు కూడా తప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేసి పోయే పరిస్థితి. దీంట్లో వాళ్ళకి ఇమీడియట్గా దాంట్లో యూకలిప్టస్ ట్రీస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వేసిన తర్వాత 3 నుంచి 4 సంవత్సరాల తర్వాత వాళ్ళకి సంవత్సరానికి ప్రతి కుటుంబానికి ఒక 30 నుంచి 25 నుంచి 50 వేల మధ్యలో వాళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పి మరి చెప్పడం జరిగింది. అలానే వాళ్ళకి 1.5 ఎకరా భూమి పోతుంది కాబట్టి 3 ఎకరాలు అడిగి రిక్వెస్ట్ చేశాను ఎమ్మెల్యేగా. సార్ అయితే 2 ఎకరాల వరకు ఓకే అన్నారు. మిగతాది కూడా నేను గవర్నమెంట్తో మాట చెప్తానని చెప్పారు. ఎందుకంటే వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీలు నిరుపేదవాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఈరోజు హ్యాపీగా పోయినారు. దిస్ ఆపరేషన్ వాజ్ ఎ బిగ్ సక్సెస్. ఏదైతే 30 ఇయర్స్ నుంచి కానీ 40 ఇయర్స్ నుంచి కానీ సొల్యూషన్ ఉందో దాన్ని 1.5 అవర్స్లో మేము అందరం కూర్చొని సొల్యూషన్ తెచ్చామని చెప్పి తెలియదు. ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మనం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు రెవెన్యూ విలేజ్లో సింహాచలం కండ్రిగలో ఈ హ్యాబిటేషన్లో తరతరాలుగా వస్తున్నటువంటి భూ సమస్య మీద పరిష్కారం చేయటం కోసం గౌరవ శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీ సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా డిఎఫ్ఓ గారు, ఇక్కడ మిగతా అధికారులు, లోకల్ ప్రజాప్రతినిధులు, మరీ ముఖ్యంగా సింహాచలం కండ్రిగ ప్రజలందరూ కూడా వాళ్ళందరి సమక్షంలో ఆ సమస్యని తెలుసుకొని దాన్ని ఎట్లా పరిష్కారం చేయడం కోసం ఈరోజు కూర్చోవడం జరిగింది. ఇది సుమారుగా 55 సంవత్సరాల నుంచి ఈ సమస్య నడుస్తుంది. 1970లో వాళ్ళందరికీ రిజర్వ్ ఫారెస్ట్లో ముందుగా పట్టాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ 78లో అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు ఆ పట్టాలు క్యాన్సిల్ చేయడం జరిగింది. మరొకసారి 1998లో 90 కుటుంబాలకు 135 ఎకరాలు ఎకరన్నర చొప్పున పట్టాలు ఇవ్వడం జరిగింది. కాలక్రమేణా ఫారెస్ట్ డిపార్ట్మెంటు అవి క్యాన్సిల్ చేయమని 2008లో కలెక్టర్ గారికి రాశారు. 2014లో కూడా హైకోర్టు అవన్నీ రిజర్వ్ ఫారెస్ట్ భూములను గుర్తించడం జరిగింది. కానీ ఈ పట్టాలు డీకేటీ పట్టాలు క్యాన్సిల్ ఎప్పుడు అవ్వకపోయేసరికి ఇక్కడ తరచుగా
అక్కడ ఉన్నటువంటి సింహాచలం కండ్రిగ గ్రామస్తుల మధ్య ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మధ్య ఎప్పుడు కూడా సమస్యలు వస్తూ ఉండేవి. దాన్ని పరిష్కారం చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ కుటుంబాలకి న్యాయం చేయడం కోసం ఈరోజు ఎమ్మెల్యే గారు మేము వాళ్ళందరితో కలిసిన తర్వాత వాళ్ళు ఏదైతే ఇన్ని రోజులు వాళ్ళ భూమి అనుకొని రిజర్వ్ ఫారెస్ట్లో ప్రభుత్వం ఇచ్చిన పట్టానే అప్పుడు 98 ఇచ్చినటువంటి పట్టాని అది రిజర్వ్ ఫారెస్ట్గా గుర్తిస్తూ దాంట్లో వన సంరక్షణ సమితి విఎస్ఎస్ అంటాము, ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంటు గ్రామస్తుల ద్వారా ప్లాంటేషన్ చేయించి దాని నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని డిపార్ట్మెంటు గ్రామ ప్రజలు పంచుకునే విధంగా వన సంరక్షణ సమితి ఏర్పాటు చేయమని డిఎఫ్ఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే అది ఏర్పాటు చేసి అదేవిధంగా వీళ్ళందరినీ చెక్ చేస్తే ఎవరికి కూడా సెంటు భూమి కూడా లేనటువంటి నిరుపేదలు గౌరవ ఎమ్మెల్యే గారి అభ్యర్థన మేరకు వీళ్ళందరికీ కూడా ల్యాండ్ ఇవ్వమని అడుగున్నారు. తదనుగుణంగా వీళ్ళందరికీ కూడా 3 నెలల లోపల ఖచ్చితంగా అసైన్మెంట్ పట్టాలు ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడ 90 కుటుంబాలకు కూడా అసైన్మెంట్ పట్టాలు డీకేటీ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. మంచి ల్యాండ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా సుమారుగా 50 సంవత్సరాల నుంచి దానికి కూడా గ్రామస్తులందరూ కూడా ఈ 2 పరిష్కార మార్గాలకి వాళ్ళందరూ హర్షం వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. సుమారుగా 5 దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ సమస్యని ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికార యంత్రాంగం అందరూ కూడా కలిసి పేదలకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ సమస్యని వన్స్ ఫర్ ఆల్ పర్మనెంట్ సొల్యూషన్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు గొల్లపల్లిలో కూడా ఇటువంటి సమస్య ఉందని గౌరవ ఎమ్మెల్యే గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంటు రెవెన్యూ అఫీషియల్స్ వచ్చే పక్షం రోజుల్లో దాన్ని ఒకసారి ఫీల్డ్ మీదకి పోయి దాన్ని కూడా ఎట్లా పరిష్కార మార్గం చేయాలనేది ఆలోచిస్తాము. ప్రభుత్వం కూడా లాంగ్ పెండింగ్ రెవెన్యూ ఇష్యూస్ మీద ఫోకస్ చేయమని మాకు ఆదేశాలు ఇచ్చున్నారు. మరీ ముఖ్యంగా పేద ప్రజలు ఇబ్బంది పడకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఒకవైపు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా ప్రొటెక్ట్ చేస్తూనే పేద ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడం అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం.